విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. బీడీ ఇంకా చావలేదా? ఒకవేళ చచ్చిందేమో ఆ శుభవార్త నాకు చెప్పడానికి ఫోన్ చేస్తారేమో అనుకున్నాను. మనిషి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా ఈ కక్షలు కార్పణ్యాలు ఏంటి రోజీ? ఒకసారి పెద్ద మనసు చేసుకుని రామ్మా. రోజుకెంతో మంది దిక్కుమాలిన చావులు చేస్తుంటారు, అందులో ఇది ఒకటి అనుకుంటాను. అయినా ఓ పని మనిషి చావుకి రావాల్సిన అవసరం నాకు లేదు. నన్ను ఎదిరించినందుకు, నాకు నీతులు చెప్పి విసిగించినందుకు తగిన ఫలితం అనుభవిస్తోంది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బీడీ బతుకుందని మరోసారి ఫోన్ చేయొద్దు. అది చస్తే మాత్రం ఆ శుభవార్త చెప్పడానికి వెంటనే ఫోన్ చేయి. నువ్వొచ్చి చెప్తే మరీ మంచిది. అంత మంచి వార్త చెప్పినందుకు నీకు గొప్ప గిఫ్ట్ ఇస్తాను. ఆ హ్యాపీ ఒకేషన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాను. Hello, I am Bruhaspati, Vice Chairman and Vice Managing Director of Devi Group of Industries. May I know who is calling? ఎవరో? చర్చి ఫాదరా? ఏంటయ్యా ఇది? చర్చి ఫాదర్ని, స్కూల్ టీచర్ని, జైలు వార్డెన్ని, రైల్వే గార్డుని అంటే ఏం తెలుస్తుంది? ఊరు పేరు లేదా? ఏం కావాలి నీకు? లక్ష్మీదేవి గారా? ఆవిడెవరు? ఓహో, ఆవిడ ఆఫీసులో లేరు, ఈరోజు రారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఏమిటి, అర్జెంటుగా మాట్లాడాలా? ఇంతకుముందే ఓసారి ఫోన్ చేసినట్లున్నావు. నీకు వేరే పనేమీ లేదా? ఆవిడున్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడు బాబు, నేను వద్దన్నానా? నాలాగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్న వాళ్ళు చాలా బిజీగా ఉంటారన్న విషయం తెలీదా నీకు? మరోసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. బృహస్పతి. హలో ఫాదరా? నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంత మాట సార్, ఇందులో శ్రమే ఉంది సార్. మేడం గారి కోసమేనా? ఇదిగో ఇప్పుడే వచ్చారు, ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి సార్. ఫాదర్, నేను లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను, చెప్పండి. ఏమిటి ఫాదర్ మీరు అంటున్నది? బీడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు? నాకు చెప్పలేదే ఫాదర్. ఫోన్ చేస్తే నేను ఊళ్ళో లేనని చెప్పారా? లేదు ఫాదర్, నేనెక్కడికి వెళ్ళలేదు. ఇంతకీ బీడీకి ఎలా ఉంది? పరిస్థితి ఏం బాగోలేదా? ఏం కాదు ఫాదర్, బీడీకేం కాదు. మీరేం కంగారు పడకండి. ఎంత డబ్బు ఖర్చైనా సరే బీడీని మనం బతికించుకుందాం. నేను వెంటనే బయలుదేరొస్తున్నాను ఫాదర్. రోజీ, 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 రోజీ. వస్తుంది బీడీ,
వచ్చేస్తుంది. తప్పకుండా వస్తుందా? ఒక్కసారి రోజుని చూడాలనుంది. వచ్చేస్తుంది. నేను ఫోన్ చేసి చెప్పాను. ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. రాదు, నాకు తెలుసు. నేనంటే రోజు కోపం. ఒకవేళ వచ్చినా అంతవరకు నేనుంటానో లేదో. బీడి, పరిస్థితి తెలిసి కూడా రోజీ రాకుండా ఎలా ఉంటుందో చెప్పు. రోజీని చిన్నప్పటి నుంచి తల్లిలా చూసుకున్నావు. నువ్వు రోజీ గురించి ఎలా తపన పడుతున్నావో రోజీ కూడా నీ గురించి అంతే తపన పడుతుంది. అంచేత తప్పకుండా వస్తుంది. బీడి, వచ్చారా మేడం? ఈ చివరి నిమిషంలో ఇంతకాలం నన్నెంతో ఆప్యాయంగా చూసిన మిమ్మల్ని చూడాలనుకున్నాను. ఇక తృప్తిగా ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అవే మాటలు బీడి. నీకేం కాదని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడేమైనా పర్వాలేదు మేడం. ఎప్పుడో చనిపోవలసిన దాన్ని మీ ప్రేమాభిమానాల వల్ల నా చావు కొన్నాళ్ళు వాయిదా పడిందంతే. బేడి, ప్లీజ్ అలా మాట్లాడుకు. నువ్వు నా అమ్మ లాంటి దానివి. నిన్ను నేను బతికించుకుంటాను బేడి. ఆ ఒక్క మాట చాలు మేడం. నేను ఆనందంగా వెళ్ళిపోతాను. కానీ చివరి కోరిక ఒకటి మిగిలిపోయింది మేడం. అది మీరే తీర్చాలి. రోజీ వస్తుందని ఇంతవరకు ఎదురు చూశాను, కానీ రాలేదు. ఒకవేళ తను మనసు మారి వచ్చినా అంతవరకు నేను బతుకుంటానో లేదో తెలియదు మేడం. నాకంటూ ఎవ్వరూ లేకపోయినా రోజీని చిన్నప్పటి నుంచి పెంచాను కాబట్టి తనలో ఓ కూతుర్ను చూసుకున్నాను. వారసత్వంగా ఇవ్వడానికి నేనేమీ మిగుల్చుకోలేదు. నాకున్న ఆస్తల్లా ఈ బైబిల్, హోలీ క్రాస్ వీటిని ఎలాగైనా రోజీకి అందజేయాలి. నా చావు రోజీలో మార్పు తెస్తుందని నా నమ్మకం. ఇవి తప్పకుండా రోజీని చెడు మార్గంలోంచి మంచి మార్గంలోకి మళ్లించడానికి ఉపయోగపడతాయి. తప్పకుండా బీడి. వీటిని రోజీకి అందజేసే బాధ్యత నాది. చాలు మేడం, మీరు ఆ మాట అన్నారు. చాలు. ఇంకా నాకే కోరికలు లేవు. దీనికోసమే ఇంతకాలం ఆ ప్రభు నా ప్రాణాలు నిలబెట్టాడు అనుకుంటాను.
నమస్కారం పరమేశ్వర. రా అండాళ్ళు, కూర్చో. మీరింట్లో ఉండరనుకున్నాను. ఏమిటి పరమేశ్వర, తీరిగ్గా కూర్చుని సేమియా పాయసం ఆరగిస్తున్నారు? మీ దాకా ఇంకా విషయం రాలేదా? ఏ విషయం? అదే బీడీ చనిపోయిన విషయం. తెలుసు, అందుకేగా పాయసం తింటోంది. అయ్యో పరమేశ్వర, ఎవరైనా పండగో పబ్బమో శుభకార్యమో జరుగుతూ ఉంటే పాయసాలు పులిహారలు తింటారు. అవతల మనిషిపోతే ఈ విపరీతమేమిటి పరమేశ్వర? అదంతే. అందరిలాగా నేనుండను, నాలాగా అందరు ఉండరు. ఏడ్చినట్టుంది పరమేశ్వర. అవతల మీ ఇంట్లో మనిషిలాంటి పెద్ద ఆవిడ చనిపోయింది. ఆ తర్వాత కార్యక్రమాలేవో ఉంటాయి కదా, మీరక్కడికి వెళ్ళుంటారనుకున్నాను. ఇంట్లో కూర్చుని మీరు చేసే పని ఇదా? నీకూడా పాయసం కావాలా? చెప్పు. జీడిపప్పు దండిగా వేయించి చేయించాను. వద్దులేండి పరమేశ్వర, అదేదో తమరే సేవించండి. అది సరే పరమేశ్వర, మీరక్కడికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? ఖచ్చితంగా వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందా? మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిందట. కంటికి రెప్పలా చూసుకుంటూ మీ బాగోగులు దగ్గరుండి చూసేదట. ఓ పని మనిషిలా కాకుండా ఇంట్లో మనిషిలా ఉండేదట. అలాంటి మనిషి పోతే ఎంత బాధ ఉంటుంది. అదేమిటో మీలో ఆ బాధే కనిపించటం లేదు. గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు స్థితప్రజ్ఞత పాటిస్తూ కష్టాలొచ్చినా సుఖాలొచ్చినా ధైర్యంగా ఉండాలనుకుంటున్నారా, లేక అక్కడికి వెళ్ళడం పరువు తక్కువ అనుకుంటున్నారా? ఆ బీడి నా జన్మ శత్రువు. 10 మంది ముందు నన్ను కొట్టి నన్ను నా ఆహాన్ని దెబ్బతీసింది. అక్కర్లేని విషయాలంటూ లేకుండా ప్రతి దాంట్లో తగుదనమ్మా అంటూ జోక్యం చేసుకునే ముసల్ది. అలాంటిది చావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే పాయసం చేయించుకుని మరీ హ్యాపీగా తింటున్నాను. ఆహా, చావుని కూడా ఎంచక్కా ఎంజాయ్ చేయడం తమరికే చెల్లింది పరమేశ్వర. ఇంత గొప్ప టేస్టు ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏంటి, నన్ను పొగుడుతున్నావా, పొగుడుతూ తిడుతున్నావా? అయ్యో పరమేశ్వర, ఎంత మాట అన్నారు! తమరిని తిట్టడమా? ఆ లక్ష్మీదేవి కుటుంబం అంతా ఆ బీడీ దగ్గరే ఉందట. వాళ్ళందరూ కలిసి మీరెందుకు అక్కడికి రాలేదా అని నోళ్ళు దవళ్ళు నొక్కుంటూ మిమ్మల్ని ఎక్కడ ఆడిపోసుకుంటారోనని అలా అన్నాను గాని, లేకపోతే నాకే అవసరం. సరే, నేను ఇంక బయలుదేరుతాను. తమరు నింపాదిగా ఇంకో కప్పు పాయసం లాగించండి. వస్తాను పరమేశ్వర. పేపర్ చదవడం అయిందా? ఎవరిని? నన్నే? అవును, నిన్నే. నన్ను ఏకవచనంతో సంబోధిస్తావా? రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో. భాషలకి గౌరవం ఇవ్వటం నేర్చుకో. నేను దేన్నైనా క్షమిస్తాను కానీ డిసిప్లిన్ లేని వాళ్ళని మాత్రం క్షమించను కాక క్షమించను. ఆఫీస్ టైంలో పేపర్ చదవడం డిసిప్లినా? స్టాప్ ఇట్. నేను పేపర్ అయినా చదువుతాను, లేదా పక్క వేసుకు పడుకుంటాను. నా ఇష్టం. అడగటానికి నువ్వెంత, నీ స్టేటస్ ఎంత, అది కూడా మర్చిపోయి మాట్లాడుతున్నావు. నేను ఎగ్జిక్యూటివ్ని అంటే తెలుసు కదా, నీలాంటి లో కేడర్ ఎంప్లాయీస్కి బాస్ని. ఆ విషయం మర్చిపోకు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు ఈ టెండర్ పేపర్స్ డిస్పాచ్ చెయ్యి. ఏంటలా మెడిగుడ్లు వేసుకుని చూస్తున్నావు? అర్జెంట్. టెండర్ సబ్మిట్ చేయడానికి రేపే లాస్ట్ డేట్. ఈ రోజే పోస్ట్లో వెళ్ళిపోవాలి. నాకే ఆర్డర్ చేస్తున్నావేంటి? ఉద్యోగంలో ఉండాలని లేదా? రిసిప్ట్ డిస్పాచ్ ఇలాంటివి ఆఫీసర్ల పనులు కావు. అర్జెంట్ అంటున్నావుగా, నువ్వే డిస్పాచ్ చేయి. లేకపోతే ఈ క్షణంలోనే ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగంలోంచి తీసి పారేస్తాను. జాగ్రత్త. ఊరికే బీపీ ఎందుకు పెంచుకుంటావు? ఎండి గారు నన్ను వేరే పని మీద బయటికి వెళ్ళమన్నారు, వెళ్తున్నాను. రేపే లాస్ట్ డేట్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళే డిస్పాచ్ అయిపోవాలి. ఈ విషయం బృహస్పతికి చెప్పి వెంటనే డిస్పాచ్ చేయమను అని ఎండి గారు చెప్పమన్నారు. ముందు ఆ పంచుడు. ఐసి అక్కడి నుంచి వచ్చిందన్నమాట. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు అని పద్యం ఊరికే చెప్పలేదు. నా టాలెంట్తో పోటీ పడలేక నాకు చిన్న పొజిషన్ ఇచ్చి చివరికి ఇలా కసి తీర్చుకుంటున్నాడన్నమాట. చరిత్రలో మేధావుల్ని గుర్తించని ఏ దేశము ఏ వ్యవస్థ బాగుపడలేదు. ఎండి గారు చెప్పారంటున్నావుగా, చేస్తాను. నాలాంటి వాడి చేత డిస్పాచ్ చేయిస్తున్నారంటే ఇంకీ కంపెనీ ఎంతో కాలం ఉండదు. కంపెనీ సంగతి ఎందుకు కానీ ఆ పేపర్స్ డిస్పాచ్ అవ్వకపోతే నువ్వు జాబ్లో ఉండవు. కబుర్లు చెప్పక ముందు ఆ పంచుడు.
దీపక్, నా చేత డిస్పాచ్ చేయిస్తావా? నా తెలివితేటలన్నీ ఉపయోగించి త్వరలోనే నీ చేత డిస్కో డ్యాన్స్ చేయించకపోతే నా పేరు బృహస్పతి కాదు. హలో, ఎవరు? రోజీనే మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? శ్రేయోభిలాషివా? ఏంటి, పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? ఏం నువ్వు చెప్పేది నేను వినేది? ఏంటి, దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నావా? నాతో ముఖ్యమైన విషయం చెప్తావా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆఫీస్ నుంచా? ముందు ఫోన్ పెట్టే. సరిగ్గా 5 గంటలకి శాంతినగర్ బస్టాప్ దగ్గర నిలబడు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం.